రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల ఈకేవైసీ పై జోరుగా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కేవైసీని చేయించుకుంటేనే గ్యాస్ సిలిండర్లు 500కు వస్తాయని సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. దీంతో చాలా మంది ఏజెన్సీలకు క్యూ కట్టి ఈకేవైసీ చేయించుకుంటున్నారు. ఒక్కసారిగా జనం భారీగా రావడంతో సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో రోజంతా వెయిట్ చేసి ఈకేవైసీ పూర్తి అవ్వడం లేదు. రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై జరుగుతున్న ఫేక్ ప్రచారంతో జనాలు ఏజెన్సీ సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. త్వరగా కేవైసీ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. దీంతో గత కొన్ని రోజులుగా గ్యాస్ వినియోగదారులు సిటీలోని ఆయా ఏజెన్సీలకు కేవైసీ అప్డేట్ చేసుకునేందుకు క్యూ కట్టారు. పనులన్నీ పక్కన పెట్టి గ్యాస్ పాస్బుక్, ఆధార్ కార్డులతో గంటల తరబడి ఏజెన్సీల దగ్గర వెయిట్ చేస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ కింద అందించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. అనర్హులకు అడ్డుకట్ట వేసేందుకు కేవైసీని అప్డేట్ చేయాలని 2 వారాల కిందట సర్క్యులర్ జారీ చేసింది. ఆ బాధ్యతను ఆయా గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించింది. ఇందులో భాగంగా డీలర్లు తమ దగ్గర సిలిండర్లు తీసుకునేవారు ఈ కేవైసీలో భాగంగా ఆధార్ కార్డు చూపించి థంబ్తో పాటు ఫోటో దిగాలని సూచించారు. ఈ కేవైసీకి ఎలాంటి టైం లిమిట్ కూడా పెట్టలేదు. కానీ చాలా మందికి ఈ విషయం తెలియక ఏజెన్సీల ముందు తెల్లవారుజాము క్యూలు కట్టడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా జనాలు భారీగా రావడంతో ఏజెన్సీల సర్వర్లు మొరాయించడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. 500 సిలిండర్ చేస్తామన్నారు కదమ్మా, దానికి అంగోటు తీసుకోవాలి అన్నారు. ఇప్పుడు దీనికి వస్తే ఇక్కడ సర్వర్ లేదంటుండ్రు. ఇప్పుడు వారం రోజుల నుంచి తిరుగుతున్నాం. వేరే దాంట్లోనేమో ఇస్తుండ్రు, ఇక్కడనేమో సర్వర్ లేదంటుండ్రు. మరి ఏది ప్రాబ్లం అమ్మా? ఆధార్ కార్డు తీసుకుందాం అన్నారు. వచ్చినాక ఏం చేస్తాం, డైలీ పొద్దున్న వచ్చి నిలబడుతున్నాం, చదవడం పంపించేస్తాం. అడిగినా మేము అడిగితే పబ్లిక్ సోటలు బంద్ చేసినామని అంటుండ్రు. ఇది కార్డు హోల్డర్ పేరు మీద వాళ్ళు చనిపోతారు, వాళ్ళ పేరు మీద గ్యాస్ ఉంది, ఎవరు వాడుతున్నారు అటువంటి వాళ్ళు ఉంటే అప్డేట్ కోసం అని చెప్పి టర్మ్ ఇంప్రెషన్ తీసుకొని రావాలి. అది వాళ్ళు చెప్పింది. మధ్యలో పుకార్లు లేపేసి 500 గ్యాస్ అని చెప్పి చూసారు. ఇండియన్ గ్యాస్ ఉంది మాది. మేము అక్కడ వెళ్ళి అడిగినాం, సార్ ఇట్లా గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చిందా అని అడిగినాం. అదేం లేదు, మాకే అప్డేట్ వస్తే మాకు మిషన్స్ అన్నీ వస్తాయి కదా, మేము చేస్తామని అన్నారు. రాలేదు. ప్రస్తుతం గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్న ఈ కేవైసీతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు డీలర్లు. రాష్ట్ర సర్కార్ ఇస్తామన్న సిలిండర్ కు సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదన్నారు. ఈ కేవైసీ అనేది రెగ్యులర్ ప్రాసెస్ అని ఎప్పుడైనా చేసుకోవచ్చని చెప్పారు. మా కన్జ్యూమర్కి నేను వచ్చే సలహా ఏమంటే, మీరు కంగారు పడకుండా మీరు టైం ఉన్నప్పుడు తీసుకోండి. దీని మీద సార్ నేను సెలవు పెట్టినాను, ఈరోజు రాకపోతుంది, రేపొద్దున వెళ్ళిపోతుంది అనేది కంగారు లేకుండా ఈరోజు మాత్రం డెడ్ లైన్ మా వాళ్ళు వెళ్ళాలంటారు. మేము ప్రతిదానికి ఒక టార్గెట్లు అయితే మనం చేయలేం. ఈరోజు ఏమంటారంటే 31st వరకు మీరు చేయండి అని అన్నారు. 31st వరకు చేయండి అనేది ఫస్ట్ ఫేజ్ మాత్రమే. దాన్ని బట్టి 30 తర్వాత మాకు ఇవ్వరా అనేది చెప్పకుండా గవర్నమెంట్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆధార్ ఇచ్చేటప్పుడు మేము 1 నెలది 6 నెలల వరకు పొడిగించినాము. ఈరోజు ఏకంగా మొత్తంగా మన దగ్గర వెళ్ళేసరికి మోర్ దెన్ 10 lakhs కన్జ్యూమర్స్ ఉన్నారు. 10 lakhs కన్జ్యూమర్స్లో సిటీ మొత్తంలోనే చూస్తే ఆ 10 lakhs కన్నా మీరు ఇతను 1 డేలో 2 డేస్లో చేయాలంటే ఆయన పని కాబట్టి మీరు పొలోమని లైన్లో పెట్టుకోకుండా కంగారు పడకుండా సావధానంగా ఉండండి. ప్రతి కన్జ్యూమర్కి అయిపోతుంది. గ్యాస్ ఏజెన్సీలు చేస్తున్న ఈ కేవైసీ కేవలం ఫేక్ కస్టమర్ల కట్టడి కోసమే అంటున్నారు గ్యాస్ ఏజెన్సీల డీలర్లు. ప్రభుత్వం ఇస్తామన్న సబ్సిడీ సిలిండర్లపై త్వరలో ఓ క్లారిటీ వస్తుందంటున్నారు.